ఆసరా పెన్షన్లతో అన్ని వర్గాలకు దగ్గరైన రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని ఏప్రిల్ నుంచి ప్రారంభించబోతుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఒంటరి మహిళలకు పెన్షన్లిచ్చి ఆదుకుంటామని అన్నారు ఈటెల. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్లకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ బడ్జెట్ కేటాయింపులు చేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మంచి ఫలితాన్నిస్తున్నాయన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. పేదింటి ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించిందని చెప్పారు. పేదింటి ఆడపిల్లల పెళ్లికి 51,000 రూపాయల ఆర్థిక సాయాన్ని పెళ్లి కానుకగా ప్రభుత్వం అందిస్తున్నది. మన ముఖ్యమంత్రి గారు ప్రజలతో సంభాషిస్తున్న నేపథ్యంలో పెళ్లి ఖర్చులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని ఇంకొంత పెంచితే బాగుంటుందని విన్నవించుకుంటున్నారు. వారి విన్నపాన్ని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి శుభప్రదమైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం వారి కుటుంబాలకు అందించే మొత్తాన్ని గతంలో ఇచ్చిన 51,000 రూపాయల నుంచి 75,116 రూపాయలకు పెంచుతున్నామని మహానందంగా ప్రకటిస్తున్నాము. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ఆసరా పేరుతో పెన్షన్లను అందిస్తోందని చెప్పారు ఈటెల. ఖర్చుకు వెనకాడకుండా జీవనభృతి అందిస్తుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. 2017 ఏప్రిల్ నుంచి ఆసరా పెన్షన్ను ఒంటరి మహిళలకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసరా పెన్షన్లకు మొత్తం కేటాయింపు గతానికంటే ఎక్కువ కేటాయించి 5,330.59 కోట్లు. సైనికులు, జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు ఈటెల. దేశం కోసం, సమాజం కోసం పనిచేసే వారి సేవలకు తగిన గుర్తింపునిచ్చి బడ్జెట్లో కేటాయింపులు చేసిందన్నారు. దేశంలో మరెక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుంది. జర్నలిస్టుల కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ కార్డులు అందించింది. వారికి ప్రభుత్వ ఖర్చులతో మంచి వైద్యం అందిస్తున్నాం. మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ కూడా అందిస్తున్నాం. ఈ విధంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాల కోసం ఓ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరొకటి లేదు. ఈ ఏడాది బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమానికి రూపాయలు 30 కోట్లు కేటాయిస్తున్నాం. సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి, మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమానికి దేశంలో మరే రాష్ట్రంలో లేని పథకాలను తెలంగాణ రాష్ట్రం చేపట్టింది. సైనికుల కుటుంబాల సంక్షేమానికి దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను చేపట్టామన్నారు ఈటెల.